సముద్రం బడబాగ్నిని కూడా తనలో దాచుకుంది అని రాశారు సార్. అంటే బడబాగ్ని అంటే ఏంటి సార్ ఇక్కడ? వడబాగ్ని అంటే అగ్ని పర్వతాలు. అగ్ని మనం పర్వతాలు. పర్వతాలు అంటాం. ఆ, సముద్రంలో కూడా ఉన్నాయి అలాంటి బడబాగ్నులు. అగ్ని పర్వతంలా ఈ మండుతూనే ఉంటాయి. ఇంకొకటి సార్, ఈ ఆ, 7 శరీరాలకు 7 శక్తులు కావాల్సిందని అని రాశారు సార్. అంటే అక్కడ 7 శక్తులు అంటే ఏంటి సార్? 7 శరీరాలకి 7 శక్తులు. ఒక్కో శరీర స్థాయిలో ఉన్నవాడు కొంత శక్తితో పనిచేస్తాడు. ఇప్పుడు మీరు ఈ దేహం ఉంది. దేహం ఓ శరీరం కదా. ఇక్కడ మీకుండే శక్తి ఓ రకంగా ఉంటుంది. దాని తర్వాత ప్రాణమయ శరీరం. అంటే మీ శక్తి పెరిగే కొద్దీ ఒక్కో శరీర స్థితికి వెళ్తూ ఉంటారు. అలా ఒక్కో శరీర స్థితికి మీరు చేరుకునే కొద్దీ మీరు చేసే పనులు తేడా వస్తాయి. మీకున్న జ్ఞానం మారిపోతుంది. ఎన్నో మార్పులు మీలో వస్తాయి. దానికి మించింది మనోమయ శరీరం. ఆ స్థితి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి అంటే కారణ శరీరం. ఇంకా దానికి మించిన స్థాయికి మనం చేరుకోవాలంటే ఇంకా శక్తి పెంచుకుని మహాకారణ శరీరం. అది ఈ శక్తి పెరగాలంటే చేయాల్సింది సాధన ఒకటే కదా సార్, దాని మీ వల్లనే అంతే. పెరుగుతుంది. సాధన ద్వారానే ఆత్మశక్తి పెరుగుతుంది. మీకు ఇంకొక సింపుల్ గా చెప్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే శరీరము, మనస్సు, ఆత్మ అని చెప్తున్నాం. గుర్తెట్టుకోండి. శరీరము, మనస్సు, ఆత్మ. ఆత్మ, శరీరము, మనసు, ఆత్మ. ఆత్మ అన్నది అనంతమైన శక్తి కలదు. ఇది ఆత్మ. అనంతమైన శక్తి ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఆత్మ శరీరంలో తప్పుకుంటే శరీరం శవమైపోతుంది. అంతే కదా. కళ్ళు పనిచేయవు, నోరు పనిచేయదు, చేతులు కళ్ళు పనిచేయదు, ఏది పనిచేయదు. శవము అంటారు. అవును సార్. అలా ఆత్మ ఉన్నంతసేపు ఏదైనా తేడా వచ్చాడు మంచం ఎక్కితే డాక్టర్లను పిలిస్తే ఆ డాక్టర్లు ఆ లోపాన్ని సరి చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక్కోసారి సరి చేయగలుగుతారు, ఒక్కోసారి సరి చేయలేకపోతారు. అది వేరే సంగతి. పిలుస్తారు. ఒకవేళ ఆడి వల్ల కాకపోతే ఇంకొంచెం పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. లేకపోతే ఆడి దగ్గరికి కాకపోతే ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇండియాలో కాకపోతే అమెరికా కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఏదో అవుతుంది. కానీ అవ్వలేదు. ఎంచేతంటే వాడు టైం అయిపోయింది. ఆత్మ తప్పుకోండి. ఏం చేస్తారు? శవం అయిపోయింది. అటువంటి ఆత్మ తప్పుకున్న శరీరాన్ని ఏ స్పెషలిస్ట్ని తీసుకొస్తే, ఇండియా కాదు ప్రపంచంలో ఉన్న స్పెషలిస్టులు అందరినీ తీసుకొస్తే వాడు నడిపించక్కల చెయ్యి కదపగలరా?
లేదు సార్. అవునా? అవును సార్. ఇండియాలో ఉన్న మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్లన్నీ తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీ అంతా ఉపయోగించి కదపగలరా అంటే కదపలేడు. అవునా? అవును సార్. ఒక్క శరీరంలో ఆత్మ తప్పుకుంటేనే ఆ శరీరాన్ని ఏమీ చేయలేరే, ఎవడి వల్ల కాదే. కానీ ఆ శరీరం అప్పటిదాకా ఎవరి వల్ల పనిచేసింది? ఆత్మ. ఆత్మ వల్ల. ఈ ఆత్మ ఆ ఒక్క శరీరాన్ని నడిపిస్తుందా? లేదు సార్. ఎన్నో కోట్ల మంది మానవుల్ని నడిపించేదంతా ఆత్మే కదా. అవును సార్. ఇన్ని కోట్ల మందిని నడిపిస్తుందే ఈ ఆత్మ. ఇన్ని కోట్ల మంది కలిసి ఒక్క శరీరాల్లో ఒక్క శరీరాన్ని నడిపించగలరా? లేదు సార్. అంటే ఇన్ని కోట్ల మందికి ఉన్న శక్తి కంటే ఆత్మకున్న శక్తి ఎంత గొప్పది ఒక్కసారి అర్థం చేసుకో. అవును సార్. సామాన్యమైన శక్తి ఆత్మ. నీ కాదు సార్. శరీరంలో ఉన్న ఆత్మ సామాన్యమైన శక్తి కలదా? చాలా గొప్పమైన శక్తి ఉంది సార్. అర్థమవుతుంది కదా ఆత్మశక్తి ఎంత గొప్పదో. సార్. ఆ? అవును సార్. ఇంకా ఆలోచిస్తే ఒక మానవుల శరీరం కాదు, సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఒకటి రెండు కాదు. ఒక్కొక్క జీవరాశిలో ఎన్ని కోట్లు ఉంటాయో తెలీదు, ఓ చేమ దోమ కాడి నుంచి లెక్కేస్తే. యూట్యూబ్లో మనం చూస్తే ఎన్ని రకాల జంతువులు చూపిస్తారో, కోటాను కోట్లు. నిన్న యూట్యూబ్ చూస్తున్నా, అమెరికాలో పందులు పెరిగిపోయినాయంట, మిలియన్స్ మిలియన్స్. పంటలు శుభ్రంగా నాశనం చేసేస్తున్నాయి. వాటిని ఎలా అంతం చేయాలో తుపాకీలతో కాలుస్తున్నారు వాటిని. ఇక్కడ ఇండియాలో కోతుల్ని పట్టుకుంటారు, పెద్ద పెద్ద బోన్లు అయ్యి ఎట్టి. అలా పందులు పట్టుకోవడానికి బోన్లు పెట్టారు. అంతలా పెరిగిపోయినాయి అంట. శుభ్రంగా తినేస్తున్నాయంట పంటలు. హెలికాప్టర్లు వెళ్ళి నేల మీద ఎన్ని తుపాకులు పెట్టి ఎంతమంది కాలుస్తున్నారు, దాటిని చంపుతున్నారు. అంటే ఊరికే చెప్తున్నాను, ఒక పంది, ఒక కోతి ఎన్ని కోట్లు ఉంటాయి. ఇంకా ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 84 లక్షలు అంటే ఇవన్నిటిని ఎవరు నడిపిస్తున్నారు? పరమాత్మ ఆత్మ సార్. ఆత్మే కదా. ఒక మానవులనే కాదు, ఇన్ని జీవరాశుల్ని కూడా నడిపిస్తున్నది ఆత్మే. అంటే ఆత్మ యొక్క శక్తి అర్థం చేసుకో. అందుకే అనంత శక్తి గలది ఆత్మ అని చెప్తారు. గుర్తెట్టుకోండి. సామాన్యమైన శక్తి కాదు, నీ ఊహకు కూడా అందదు. చాలా మంది బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ డాక్టర్ తోటి అంటారు, డాక్టర్ గారు ఈయన సామాన్యుడు కాదు, అపర కోటీశ్వరుడు, మీరు ఏం చేస్తారో తెలీదు, వీడిని కాపాడండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడు ప్రాణం దక్కాలి.
అని చెప్పి ఈ డాక్టర్ని బతిమాలుతారు. వాడు ఏమంటాడంటే, మీరేం కంగారు పడకండి, మేము అన్ని రకాలుగాను ప్రయత్నం చేస్తా ఉంటారు అని చెప్పి ఐసీయూలో పెట్టి ఏదో అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ బయట ఉన్న వాళ్ళు గడి గడికి పిలిచి అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు. అప్పుడు ఓ 2 3 రోజులు పోయాక ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, బాబు, మేము చేయవలసినవి అన్నీ చేశాం, ఇంకా ఏం చేయాలో మా దగ్గర లేదు. ఇంకా వాడిని కాపాడవలసింది అలా పైకి చూపిస్తారు. అవునా? అవును సార్. వాడిని కాపాడవలసింది ఆ పైవాడు. అంటే దాని అర్థం ఏంటి? మా చేతుల్లో ఏమి ఏమీ లేదు, పాపం. ఆ ఆ పైవాడి చేతిలోనే అంతా ఉంది. అనేకే చెప్తారు. అవును సార్. మనం ఏమనుకుంటామంటే డాక్టర్లు ఏదైనా చేయగలరు. గుర్తుపెట్టుకో, డాక్టర్లు ఒక్కటే చేయగలరు, వాళ్ళు బిల్లు వేయగలరు. అర్థమవుతుందా? ఇంకా అంతకన్నా వాళ్ళు ఏం అర్థమవుతుంది సార్. చేయలేరు. అది అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మశక్తి అర్థం చేసుకో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ధ్యానంలో ముందు కళ్ళు మూస్తుంది, దేహస్థితి ఉండదు. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలు కట్ చేస్తే ఆలోచనలు అయిపోతున్నాయి. అంటే ఇంకక్కడ మనసు కూడా ఉండదు. ఇంకొన్నదేటి? ఆత్మ. ఆత్మ. అనంత శక్తివంతమైన ఆత్మ. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అందరికీ. ఇది అయస్కాంతం, మ్యాగ్నెట్. ఇది ఐరన్ పీస్. రెండు దగ్గరికి వచ్చినాయి, అంటుకుపోతాయంట. ఇలా అంటించి తీస్తే ఏమవ్వదు, కానీ అలా 3 4 రోజులు ఉంచేస్తే ఈ అయస్కాంతం యొక్క శక్తి ఈ ఐరన్ మ్యాగ్నెట్. పీస్కి వెళ్తుంది. అవునా? ఇదేగా మనం చెప్తాం. అవును సార్. అలాగే ఈ స్థితిలో, దైవం స్థితిలో, ఆత్మస్థితిలో, మనసు పని చేయని స్థితిలో మీరు గంటలు గంటలు రోజుల తరబడి మీరు ఉన్నప్పుడు ఏమవుతుంది? అయస్కాంత శక్తి ఇనుప ముక్కకి ఎలా సంక్రమిస్తుందో ఈ ఆత్మశక్తి కూడా ఈ శరీరానికి వస్తూ ఉంటుంది. అందుకే చెప్తున్నాం కదా, భగవంతుని లక్షణాలన్నీ ఆత్మకు వస్తాయి. భగవంతుని లక్షణాలు ఆనందం అంటాం, ఆ స్థితిలో ఆనందం పొందుతున్నాం. అనంతమైన జ్ఞానం అంటున్నాం, వాడు జ్ఞానవంతుడు అవుతున్నాడు ధ్యానం చేస్తే. అలాగే ఆయన అనంత శక్తి స్వరూపం. నీలో శక్తి పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. నీలో ఉన్న చెడు లక్షణాలన్నీ పోతాయి. నీలో అన్ని సకల సద్గుణాలు వస్తూ ఉంటాయి. మెల్లిగా ఈ మానవుడే మాధవుడిగా మారిపోతాడు.
అపారమైన శక్తి అలా పెరుగుతూనే ఉంటుంది. అందుకే నేను భీమవరం మానకండి అని ప్రతి ఒక్కళ్ళకి మొత్తుకుంటున్నాను. అర్థం కావట్లేదు. మొన్న వెళ్ళాం కదండి, ఇక మళ్ళీ ఏం వెళ్తామండి అంటారు. వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. ఎవరు ఎంత ఎక్కువ భీమవరం వెళ్తారో వాళ్ళ ఇంటికాడ కూడా 2 గంటలు కూర్చునే అలవాటు అయిపోతుంది. ఒక 3 మాసాలు 6 మాసాలు భీమవరం వచ్చినవాడు ఇంట్లో కూర్చుని తేలిగ్గా చేసుకుంటాడు. అందుకే రమ్మంటాను నేను. ఎప్పుడైనా అవరోధం వస్తే అవుతారు, దాని తప్పేం లేదు. కానీ అవకాశం కల్పించుకుని మరి భీమవరం రావాలంటాను. లేకపోతే ఇప్పుడు మీ యుఎస్ఏలో ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్న టైంని కేటాయించుకోండి అక్కడ, అవకాశాన్ని బట్టి. సమయం వృధా చేయకండి మీ సమయాన్ని. ఇలా మీ శక్తి పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మీ శరీర స్థితులు మారిపోతాయి. శక్తి ఆహా. పెరిగే కొద్దీ మీ శరీర స్థితులు మారిపోతాయి. నీ శక్తిని బట్టి ఆ శరీర స్థితిలో ఉంటావు. పత్రి గారు మనకి 7 శరీరాలు చెప్పారు. శంకరాచార్య వారు వీటినే కోశాలు అన్నారు. ఆయన పంచకోశాలే చెప్పారు. రాసుకోండి, కావండి చెప్తాను. కోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, ఆఖరిది నిర్వాణమయ కోశం. శరీరాలు చెప్పుకుంటే స్థూల శరీరం, ప్రాణమయ శరీరం, దీన్నే కాంతి శరీరం అంటారు. దాని తర్వాత సూక్ష్మ శరీరం, దీన్నే మనోమయ శరీరం అంటారు. దాని తర్వాత కారణ శరీరం, దాని తర్వాత మహాకారణ శరీరం, దాని తర్వాత విశ్వమయ శరీరం, నిర్వాణమయ శరీరం. వీటినే ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, యాస్ట్రల్ బాడీ, దీన్నే మెంటల్ బాడీ అని కూడా అంటారు. దాని తర్వాత కాజల్ బాడీ, అంటే కరణ శరీరాన్ని కాజల్ బాడీ అంటారు. దాని తర్వాత సుప్రా కాజల్ బాడీ, దాన్నే స్పిరిచువల్ బాడీ అని కూడా అంటారు. దాని తర్వాత కాస్మిక్ బాడీ, దాని తర్వాత
నిర్వాణిక్ బాడీ. మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో 3 శరీరాలుగా పేర్కొంటారు వీటినే. 2, 3 శరీరాలని ఇప్పుడు మీరు రాసుకున్నారు, సీరియల్గా 7 సూక్ష్మ శరీరం అంటారు. 4, 5 శరీరాల్ని కారణ శరీరం అంటారు. మూడు చెప్తారు యాక్చువల్గా. మీకు పంచవింశతి అని చెప్పి పత్రి గారు చెప్పిన తులసిదళం 1లో ఉన్నటువంటి అద్భుతమైన సందేశం. ఇన్ని విషయాలు తెలుసుకుంటే తప్ప సరైన అవగాహన ఉండదు, డౌట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ 7 శరీరాలు స్థూల శరీరంతో భూమి మీద ఉంటారు. ఈ స్థూల శరీరాన్ని చనిపోయినప్పుడు మొట్టమొదటి రోజు వదిలేస్తారు. తర్వాత రెండో శరీరమైనటువంటి ప్రాణమయ శరీరం భూలోకంలో 3వ రోజు రాలిపోతుంది. అంటే మొట్టమొదటి రోజు భౌతిక శరీరాన్ని కాల్చేసినా మిగతా శరీరాలతో పాటు ఈ ప్రాణమయ శరీరం కూడా ఉంటుంది 3 రోజులు అక్కడే. అది 3వ రోజు రాలిపోతుంది. రాలిపోయి తర్వాత ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, దాన్నే మనోమయ శరీరం అంటాం. ఆ మనోమయ శరీరంతో భువర్లోకం కానీ సువర్లోకం కానీ చేరుకుంటారు. సహాయకులు వచ్చి తీసుకెళ్తారు వీళ్ళు. ఈ భువర్లోకం సువర్లోకంలో కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. భూమి నుంచి పైకి వెళ్ళిన వెంటనే వాళ్ళ కోరికలు చాలా ఉంటాయి. చేత ఇక్కడ విశ్రాంతి తీసుకుని అక్కడే ఉంటూ ఉంటారు. ప్రకృతి చేసిన ఏర్పాటు ఏంటంటే వాళ్ళు ఏది కావాలనుకుంటే అది వెంటనే ప్రత్యక్షమవుతుంది. తినాలనుకుంటే కావాల్సింది అనుకున్నది తింటారు. ఏది అనుకుంటే అది అవుతుంది అక్కడ. ఆ ఏర్పాటు అక్కడ ఉంది. అలా కోరికలన్నీ తీరిపోయాక ఆ మనోమయ శరీరం ఆ లోకంలో అప్పటిదాకా అక్కడే ఉంటారు మనోమయ శరీరం. అది కూడా రాలిపోతుంది. అది రాలిపోతే ఉండేది కారణ శరీరం. ఆ కారణ శరీరంతో కారణలోకమైనటువంటి జనాలోకం చేరుకుంటారు.
ఆ జనాలోకంలోనే కౌన్సిలింగ్లు జరుగుతాయి. ఆకాశిక్ రికార్డ్స్ చూపిస్తారు. ఆ రికార్డు చూసి వాళ్ళు ఎంచుకున్న కర్మలను బట్టి వాళ్ళకి జన్మ కేటాయిస్తారు. ఆ జన్మ తీసుకున్నాక పైన జరిగిన కౌన్సిలింగ్ బట్టి కానీ, ఇక్కడ తెలుసుకున్న దాన్ని బట్టి కానీ, కొంతమంది ఏం చేస్తారంటే భూమి మీదకి వచ్చిన తర్వాత గొప్ప గొప్ప సేవలు చేస్తారు అక్కడ భూమి మీద. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ధ్యానం చేసి జ్ఞానం కూడా సంపాదించుకుంటారు. ఈ సేవలు చేసి చనిపోయిన వారు గొప్ప సేవలు, ఓ గాంధీ గారి లాగా, మదర్ తెరిసా లాగా, వాళ్ళు మహాలోకానికి చేరుకుంటారు. జనాలోకం దాటి ఉన్న లోకం. ఇక్కడ కూడా ఎన్నో తెలుసుకుంటారు. ఇక్కడ ఉంటాయి ఇంకా కౌన్సిలింగ్లు అయ్యి. చెప్తారు ఈ లోకంతో సరిపోదు నాయన, ఇంకా పైన ఉన్నాయి, తపోలోకం అని, సత్యలోకం అని. నువ్వు జ్ఞానం చాలా అవసరం, సత్యాన్ని తెలుసుకోవాలి. భూమి మీద ఇంకా తపస్సు అంటే ధ్యానం బాగా చేయాలి, జ్ఞానం అపారంగా సంపాదించుకోవాలి అని చెప్పి చెప్తారు. అవన్నీ తెలుసుకుని మళ్ళా జన్మ తీసుకుని భూమి మీదకి వస్తారు. ఆ భూమి మీద ఇప్పుడు మనలాగే తపస్సు అంటే ధ్యానం బాగా చేస్తారు. ఇప్పుడు మీరు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు చూడండి, ఇంకా తీవ్రంగా చేస్తారు మీరు. ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఇప్పుడు ఆ పనిగా చేస్తున్నారు. జ్ఞానాన్ని, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు మీరు. ఇంత తపస్సు అంటే ఇంత ధ్యానం చేయడం వల్ల మళ్ళా శరీరం వదిలినప్పుడు తపోలోకానికి చేరుకుంటారు. నేను అదే చెప్తూ ఉంటాను మీకు, మీరు ఇక్కడ బాగా కష్టపడండి, మీకు నెక్స్ట్ జన్మ అనుకూలమైన జన్మ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాను నేను. ఎన్ని అవరోధాలు వచ్చినా ధ్యానం మానకండి అని చెప్తాను. ఆ తపోలోకాన్నే బ్రహ్మలోకం అని కూడా అంటారు. వీళ్ళు ధ్యానం చేస్తారు, కానీ సత్యం అనుభవంలోకి రాదు. చేత తపోలోకం చేరుకుంటారు. ఇంకా వీరికి పైన ఉన్నది సత్యలోకం ఒకటే. అంటే ఎంత చివరికి వచ్చారో ఒక్కసారి ఆలోచించండి.
నేను అందుకే మిమ్మల్ని అందరినీ చివరి చివరి జన్మలోకి వచ్చారు అనే పదం ఎన్నిసార్లు ఉపయోగించాను. మీరు సామాన్యులు కాదు. కొంచెం కష్టపడండి. ఈ భ్రాంతులు, మమకారాలు ఇవన్నీ వదిలిపెట్టండి. ఏమీ ఉండేవి కావు. వీళ్ళంతా నీ వాళ్ళు అనుకుంటున్నావు. భూమి మీద ఉన్న వరకే నీ వాళ్ళు. శరీరం వదిలితే నీకు వాళ్ళకి సంబంధం లేదు. ఇలా ఎన్నో చెప్తున్నాను నేను. మీకు 1వ తారీఖు శంకరాచార్య వారి సందేశాలు, జాగ్రత్త పంచకం అని ఓ పుస్తకం రాబోతుంది. అది చదవండి. ఇప్పుడు నేను చెప్పే అన్ని మీకు అర్థమవుతాయి. జాగ్రత్త పంచకం. ఇప్పుడు తపోలోకం చేరుకుంటారు ఆ శరీరం వదిలేక. సత్యం ఇంకా అనుభవంలోకి రాకపోవడం వల్ల ఈ తపోలోకమే మీరు చేరుకుంటారు. మీరు ఒకటే గుర్తెట్టుకోండి. ఈ మహాలోకము, తపోలోకము, సత్యలోకము ఇవే ఊర్ధ్వలోకాలు. జనాలోకం కింద ఉన్నవన్నీ మనం అధోలోకాలుగా చెప్పుకోవచ్చు. ఈ తపోలోకం చేరుకున్నాక అక్కడ ఉండే వాళ్ళంతా ఋషులు, మహర్షులు, సాధకులు, గొప్ప గొప్ప ధ్యానం చేసే యోగులు, ఇలాంటి వాళ్ళంతా ఉంటారు అక్కడ. వాళ్ళ సాంగత్యంలో ఇంకా ఎన్నో తెలుసుకుంటాడు. సత్యం గురించి బాగా తెలుసుకుంటారు. ఏమైనా సరే సత్యాన్ని వదలకూడదు, సత్యాన్ని అనుభవంలో తెచ్చుకోవాలి అని అక్కడ నిర్ణయించుకుంటారు తపోలోకంలో. నిర్ణయించుకుని భూమి మీదకి వస్తారు. ఇక్కడ వాళ్ళకి అనుకూలమైన జన్మే వస్తుంది. వాళ్ళు ఈ జనాలోకం కింద ఉన్న వాళ్ళు ఉంటారు, బోవుల మంది ఉంటారు. వాళ్ళకి సత్యం గురించి తెలీదు. ఏదో కోరికల గురించి వస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళా కోరికల గురించే వస్తారు. వాళ్ళకి మనం చెప్పేవి అర్థం కావు. కానీ మీరు ఆ స్థితిలో లేరు కాబట్టి వాళ్ళు చెప్పినవి మీకు ఎక్కవు. మీరు చేసే పని మానరు, సత్యాన్ని పట్టుకుని వదలరు. ఇప్పుడు ఎవడు ఎన్ని చెప్పినా, నేను ఎంత సీనియర్ మాస్టర్ లాంటి వాళ్ళు చెప్పినా సత్యం వదలద్దు అని చెప్తూ ఉంటారు. ఆత్మను వదలద్దు అని. మరి భూమి మీద తీవ్రంగా ధ్యానం చేయడం వల్ల మెల్లిగా మీకు సత్యం అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ నేను అనేది లేదు, ఉన్నది ఆయనే అన్నది అనుభవం మీద తెచ్చుకుంటారు. ఆ రకంగా జీవిస్తారు. ఓ పత్రికారులా, ఓ బుద్ధుడులా, ఓ శంకరాచార్యుల వారిలా జీవిస్తారు. ఆత్మస్థితిలోనే జీవిస్తారు. అపారమైన జ్ఞానం సంపాదించుకుంటారు. అప్పుడు శరీరం వదిలినప్పుడు సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు కాబట్టి సత్యలోకం చేరుకుంటారు.
అక్కడ హాయిగా పరమాత్మగా విలసిల్లుతారు. వారు ఇక భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్కొక్క శరీర స్థితికి ఎప్పుడు ఎదుగుతారు అంటే మీ శక్తి పెరిగినప్పుడు ఎదుగుతూ ఉంటారు. మీ శక్తి ఎంత పెరిగితే మీరు అంత ఊర్ధ్వలోకాలకి చేరుకుంటారు. ఇదే పంచకోశాల్లో అమ్మ చెప్పిన సందేశం.